సున్నుండల కోసం మినపగుళ్ళు తీసుకున్నానండి. నేను ఈ కప్పుతో 1.25 కప్పు వరకు తీసుకుంటున్నానండి. ఇలా 1/2 కప్పు తీసుకుంటున్నాను. 1.25 తీసుకుని గుళ్ళకి కొంచెం తెల్లగా పొట్టులా ఉంటుంది కదండి, అది ఇలాగా క్లాత్ పెట్టి ఇలా అంటే వచ్చేస్తుందండి, మొత్తం క్లీన్ అయిపోద్ది. సో నేను ఆల్రెడీ కొంచెం ఇలా క్లీన్ చేసేస్తున్నాను, మీకు చూపించడం కోసం మళ్ళీ చేస్తున్నాను. ఇలాగ పౌడర్ లాంటిది ఏదైనా ఉంటే వచ్చేస్తుందండి. శుభ్రంగా క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి, అదే ఏదో స్మెల్ కింద ఉంటుంది కదా, ఇలా మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోండి. స్టవ్ వెలిగించుకుని ఇలా దలసలుగా ఉండే కళాయి పెట్టుకోవాలండి. పెట్టుకుని నేను సగం వరకు 2 వంతులుగా వేయించుకుంటున్నానండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా వేయించుకోవాలండి. పెట్టుకుని మంటని నిదానంగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు నేను బాగా వేగవండి. నేను లో ఫ్లేమ్లో వేస్తేనే కమ్మదనం వస్తుంది. ఇందులో మినపగుళ్ళు తీసుకున్నాం కదండి, ఇలా పొట్టిపప్పు కూడా 1/4 కప్పు తీసుకోవాలి. ఇలాగా 1/4 తీసుకోవాలి. మొత్తం అవి ఇవి కలిపి 2 కప్పులు అవ్వాలండి. ఇది సగం వేసుకోవాలి. ఇందులో ఇలా వేసుకోవడం వల్ల పాతకాలంలో చేసేవారు కదా మన అమ్మలు చేసే మినప పిండి టేస్ట్ వస్తుందండి. ఈ మామూలుగా ఇలా చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు, పాతకాలంలో చేసుకునే పిండి కూడా అనిపిస్తుంది. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మిగిలిన సగం వేరే ఉన్నాయి కదా, వాటిలో వేసుకుని ఫ్రై చేసుకుందాం. దోరగా ఫ్రై అవ్వాలండి, కంగారు పడకుండా నిదానంగా వేయించుకోండి. బాగా మంచి కలర్ వచ్చినాయి కదండి, నాకు కూడా అదిరిపోతుంది. వీటిని తీసేసుకుందాం. వాటిని కూడా వేసేసుకుందాం. వేసుకుని సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వరకు అయితే పాతకాలంలో మినుములతో చేసుకునేవారు, కొత్త మినుములతో అంత ఓపిక మనకి అక్కడే వచ్చింది. తిరగలకి వచ్చి ఇసురుకొని అన్ని చాలా ప్రాసెస్ ఉంటుందండి. అది ఇదైతే సింపుల్గా ఉంటుంది, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. అందుకే నేనైతే ఇలాగే చేస్తానండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఇది కూడా సేమ్ అదే కలర్ రావాలి. బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి, వీటిని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాసు ఉంటుంది కదండి, గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యం వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు పంచుని అంటుకోకుండా జిగురుగా ఉండకుండా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బియ్యం కూడా బాగా ఫ్రై అయినాయండి. వీటిని కూడా మినుముల్లోనే వేసుకుందాం. వేయించుకున్న మినపగుళ్ళు ఉన్నాయి కదండి, అందులో వేసుకుందాం. తర్వాత వేసుకుని బాగా చల్లారాలండి మిక్సీలో వేసుకుంటానికి. మొత్తం చల్లారాలండి. రెండు కలిపి బాగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత మిల్లు దగ్గరికి తీసుకెళ్ళి మిక్సీకోవాలి. మిల్లు దగ్గరికి తీసుకెళ్ళి మిల్లు ఆడించుకున్నా పర్లేదండి. ఇలా మొత్తం ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోవాలి పొడి. చేసుకున్న తర్వాత ఇలా బెల్లం పొడి 2 కప్పులు వేసుకోవాలండి. బెల్లం పొడి వేసుకుని పిండిలో మొత్తం ఇలా కలుపుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. ఎందుకంటే ఇలా బెల్లం డైరెక్ట్గా వేసేస్తే పొడి అవ్వదండి, దానికి అతుక్కుపోయి ముద్దలా అయిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మిక్సీ వేసుకుని మెత్తగా పొడిలా చేసుకోవాలి.
2 కప్పులు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా స్వీట్ కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. ఇంకో పావు కప్పు వరకు వేసుకోవచ్చు. ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మళ్ళీ పొడిలా చేసుకోవాలి. ఇలా బెల్లము సున్నిపిండి కలిపి ఇలా పొడి చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా వస్తుంది పొడి. మొత్తం అంతా పొడి అంతా కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా మొత్తం బెల్లము పొడి కలిపి మిక్సీ పట్టుకున్నాం కదండి, చాలా చక్కగా భలే అయ్యిందండి ఇది పొడి. దీంట్లో ఇప్పుడు నెయ్యి వేడి చేసుకుని కలుపుకుందాం. పిండి ఇలా చేసుకున్నాం కదండి, బెల్లం కూడా వేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి, ఒక 1/2 కప్పు. ఇందులో మామూలుగా అయితే బెల్లం సరిపోతుందండి, మాకు కొంచెం ఎక్స్ట్రా తీపి తింటాం కాబట్టి వేసుకుంటున్నాము. ఈ షుగర్ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. మీకు ఇష్టమైతే షుగర్ పౌడర్ వేసుకోవచ్చు, అదే ప్లేస్లో లేకపోతే బెల్లం పొడి అయినా వేసుకోవచ్చు. ఇలా షుగర్ పౌడర్ వేసుకుని కలుపుకోవడం వల్ల బాగుంటాయండి సున్నుండలు. మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెయ్యి ఇలా కరగబెట్టుకుని వేసుకోవాలండి. 1 కప్పు నెయ్యి తీసుకున్నాను. బెల్లం మినుములు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో నెయ్యి కూడా తీసుకోవాలండి. ఇది కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి వేసుకోకూడదు. వేసుకుని ఉండ కట్టేంత వరకు కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్నాం కదండి, నెయ్యి సరిపడగా వేసుకుని ఇలా ఉండయ్యేలాగా వేసుకుని కలుపుకోవాలండి. కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. ఇలా ఏ సైజు కావాలితే సైజ్ చేసుకోవాలండి. మొత్తం పిండి అంతా ఇలాగే కలుపుకొని చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే సున్నుండలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. సంక్రాంతి స్పెషల్ కదా సున్నుండలు, చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్.